ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి బాటమ్ రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక పైన 3 లైన్స్ అయితే ఉంటాయి టాప్ రైట్ కార్నర్లో. ఆ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ గేర్ ఐకాన్తో. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇప్పుడు మీరు పైకి అయితే స్వైప్ చేయండి. పైకి స్వైప్ చేశాక ఇక్కడ మనకి అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనం ప్రొఫెషనల్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు చూడొచ్చు స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అనే ఆప్షన్. సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్రొఫెషనల్ అకౌంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, అది 4 టైమ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఇప్పుడు మీ అకౌంట్లో ఏం పెడతారో అనేది అయితే అడుగుతుంది. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు. బట్ ఏంటంటే ఇక్కడ మీ అకౌంట్లో మీరు ఎలాంటి థింగ్స్ పెడతారు, లైక్ ఆర్టిస్ట్కి సంబంధించిందా, మ్యూజిక్కి సంబంధించిందా, బ్లాగర్కి సంబంధించిందా, ఎక్కువగా దేని గురించి పెడతా అది సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉంటాయి. సో నేనైతే ఫోటోగ్రఫీకి సంబంధించినవి పెడతా కాబట్టి అదైతే సెలెక్ట్ చేసుకొని డన్ అనే దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇట్ టేక్స్ 30 seconds టు ఫినిష్ క్రియేటింగ్ ప్రొఫెషనల్ అకౌంట్ అనేది అయితే చూపిస్తుంది. బట్ అంత టైం అయితే పట్టదు, 30 seconds అయితే పట్టదు. సో కొంచెం టైం మాత్రమే పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అనేది ప్రొఫెషనల్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ క్రియేటర్ అనే పెట్టుకోండి మీరు. ఒకవేళ బిజినెస్ అయితే, అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ అకౌంట్లో బిజినెస్కి సంబంధించినవి వాళ్ళ దగ్గర ఏమైనా థింగ్స్ ఉంటాయి అవి అమ్మడానికి పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రమే బిజినెస్ పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ అకౌంట్ని యూజ్ చేస్తారు కదా, వాళ్ళందరూ క్రియేటర్ అని మాత్రమే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓకే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మళ్ళీ కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీరు మీ బర్త్ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫేస్బుక్లో ఒక బర్త్ డేట్ ఉందన్నమాట. సో అది ఫేస్బుక్లో ఉన్నట్టు ఉంచాలా లేదంటే ఇన్స్టాగ్రామ్కి సపరేట్ ఉండాలా అని అయితే అడుగుతుంది. సో నేను ఇన్స్టాగ్రామ్ది సెలెక్ట్ చేసుకొని ఎస్ యాడ్ పక్కన మీ యూజర్ నేమ్ అని అయితే వస్తుందన్నమాట. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. కొంచెం టైం అయితే పడుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ అయితే ప్రెస్ చేయకండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్రొఫెషనల్ ఇన్స్టా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇస్తుంది. సో ఒకసారి రీఫ్రెష్ అయితే చూద్దాం. రీఫ్రెష్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది వచ్చిందనమాట. ఒకసారి ఆ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే యాక్చువల్గా ఏంటంటే నాకు రీచ్ 30 daysలో ఎంత వచ్చింది అనేది మొత్తం ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇదేంటంటే జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఈ అకౌంట్లో ఓపెన్ చేసి సెట్టింగ్స్ అన్ని చెప్తూ ఉంటాను కాబట్టి ఈ అకౌంట్ అసలు ఒక్కరికి కూడా రీచ్ కాలేదు. ఇక్కడ 0 accounts రీచ్డ్ ఇన్ దిస్ లాస్ట్ 30 days అని, అంటే ఈ అకౌంట్ ఎవరికి రీచ్ కాలేదు. దీంట్లో ఏమీ అనలిటిక్స్ అయితే లేవు. బట్ మీ అకౌంట్ కొంతమందికైనా రీచ్ అయి ఉంటుంది. సో అది ఎంతమందికి రీచ్ అయింది, ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది మీకు ఇక్కడ వచ్చింది. సో ఇదే మీకు ప్రూఫ్ అనమాట. సో ఇట్లా మీరు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.